అయినవారంటూ ఎవరూ లేని దిక్కులేని అనాథుల ఆలంబనే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ శంకర గురూజీ స్థాపించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ద్వారా వందలాది మంది అభాగ్యులు పునర్జన్మ పొందుతున్నారు. కన్నవారంటూ ఎవరూ లేని ఈ మానసిక వికలాంగులకు అన్నం పెడుతూ, ఆశ్రయమిస్తూ, చికిత్స అందిస్తూ సొంతవారి చెంతకు చేర్చుతున్నారు. ఈ క్రమంలో గత 7 ఏళ్ల నుండి ఆశ్రమంలోనే ఉంటూ కాస్త ఆరోగ్యం మెరుగుపడిన మోత్కూరి విశ్వరూపాచారి అనే అభాగ్యుడిని శ్రీ శంకర గురూజీ సూచనల మేరకు వారి సొంత ఊరైన సూర్యాపేట జిల్లా దొండపాడుకు తీసుకువెళ్లగా అక్కడి గ్రామస్తులంతా గుర్తుపట్టి తన అక్క బావ ఇంటికి తీసుకువెళ్లారు. ఇల్లునా ఇల్లు ఉంటారా? ఎన్ని వాళ్ళు ఇల్లు బావనా? ఆయన ఎవరైనా తెలుసా? ఈయన ఎవరు? ఈయన ఎవరైనా అక్కడ మా బావ ఇంట్లో కంటే అక్కడి నుండి విశ్వరూపాచారి తల్లి అయిన వెంకటమ్మ ఇంటికి తీసుకువెళ్లగా తను ఇంటిని, తన తల్లిని గుర్తుపట్టాడు. మీ అమ్మనేనా? అట్టే ఉంటా కదా అట. అవునా మీ అమ్మ? 13 ఏళ్ల క్రితం మతిస్థిమితం సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్న కొడుకును చూసి తల్లి కన్నీటి పర్యంతమైంది. కన్న తల్లిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మతిస్థిమితం కోల్పోయిన కొడుకును చూసి కళ్ళ నుండి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విశ్వరూపాచారి ఓటు గుర్తింపు కార్డు కూడా వచ్చినట్టు చూపించారు. నీ పేరే ఉందా? ఇల్లు వదిలి వెళ్లిపోయిన కొడుకు కోసం వెతికి ఎంతకు రాకపోవడంతో బెంగపెట్టుకుని తండ్రి చనిపోయాడని తల్లి చెబుతుంటే తన లోకంలో తానుంటూ ఏమీ పట్టించుకోకుండా చిన్నపిల్లాడిలా చూస్తున్న విశ్వరూపాచారిని చూస్తుంటే ఇటువంటి కష్టం ఏ తల్లికి రాకూడదని అనుకోకుండా ఉండలేము. తండ్రి ఫోటో చూపిస్తే గుర్తుపడతాడేమో అని ఫోటో చూపించినా విశ్వరూపాచారి సరిగా గుర్తించలేకపోయాడు. ఈయనెవరు? ఈయనెవరు? ఎట్లాడాను మా నాన్న. ఎట్లా ఉండు మీ నాయన? ఈయన మీ నాయన? ఇక విశ్వరూపాచారిని వెంకటమ్మకు అప్పగించి వారి ఆధార్ కార్డు తీసుకుని సంతకం పెట్టించుకున్నారు ఆశ్రమ సిబ్బంది. ఈ సందర్భంగా విశ్వరూపాచారి బావ గోవిందాచారి మాట్లాడుతూ 13 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా బావమరిదిని అప్పగించినందుకు శ్రీ శంకర గురూజీకి రుణపడి ఉంటామని అన్నారు. సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం మండలం దొండపాడు గ్రామం. నా పేరు గోవిందాచారి. మా బామ్మర్ది ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది. శ్రీ శంకర్ గురూజీ గారికి మా బామ్మర్దిని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.